ఫ్రెండ్స్, ముందుగా మనం గురు ప్రార్థనతో ఇవాళ క్లాస్ మొదలు పెడదాము. మన పరమపిత పత్రిజీ గారికి, అదేవిధంగా మన మాస్టర్ అయినటువంటి వంశీ కిరణ్ గారికి, మన గ్రూప్ అడ్మిన్ అయినటువంటి హైమా మేడంకి నా ఆత్మపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ మనము ఒక యోగి ఆత్మ కథలోని 45వ చాప్టర్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఆ చాప్టర్ పేరు ఏంటంటే బెంగాలీ ఆనందమయి మాత అని ఆ మాత గురించి మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురువు గారిని ప్రార్థించుకొని మొదలు పెడదాము. హెవెన్లీ ఫాదర్, డివైన్ మదర్, ఫ్రెండ్ బిలౌడ్ గాడ్, భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్ట్, మహావతార్ బాబాజీ, లాహిర్ మహాశయ, స్వామి శ్రీ యుక్తేశ్వర్జీ, బిలౌడ్ గురుదేవ, పరమహంస యోగానందజీ, saints and sages of all the religions, I humbly bow to you all. May the love shine forever in the sanctuary of my devotion. May I be able to awaken thy love in all hearts. Om Shanti Shanti. ప్రియమైన గురుదేవ, పరమహంస యోగా నుంచి నా ద్వారా మీ ఆత్మకథను వినిపించవలసిందిగా కోరు. ఇవాళ మనం తెలుసుకోబోయే చాప్టరు అధ్యాయం 45, బెంగాలీ ఆనందమయి మాత, దాని టైటిల్ అన్నమాట. ఇంకా వీళ్ళు ఇంకా అంటే ఇండియాలోనే ఉంటారు గురువు గారు వాళ్ళ వచ్చిన బృందంతో కలిసేసి. ఆయన ఇంకా వెళ్ళబోయే ముందు ఇంకా వేరే వేరే సాధువుల్ని వాళ్ళని కలుస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు ఏంటంటే వాళ్ళ మేనకోడలు ఉంటారు, అమియా బోస్ అని, ఆ పేరు అమియా బోస్ అన్నమాట వాళ్ళ మేనకోడల పేరు. ఆమె ఒకరోజు ఏమంటదంటే, నిర్మలాదేవిని ఒక్కసారి మాత్రం చూడకుండా ఇండియా నుంచి వెళ్ళకండి మీరు. ఆవిడ భగవద్భక్తి, చాలా గాఢమైన భగవద్భక్తి ఉంది ఆవిడ దగ్గర. ఆవిడ ఏంటంటే ఆనందమయిగా ప్రసిద్ధి చెందారు ఆవిడ అని చెప్పేసి ఈయన వైపు చాలా మంచిగా నిండు మనసుతో చెప్తారనమాట. చెప్తే అప్పుడు గురుగారు ఏమంటారంటే, అలాగే ఆ సాధ్విని తప్పకుండా చూడాలని నాకు కూడా మనసులో ఉంది. ఆవిడ దైవ సాక్షాత్కార సాధనలో చాలా ఉన్నత స్థితికి చేరుకున్నది అని చెప్పేసి నేను చదువుకున్నాను. ఈ విషయాన్ని ఆవిడ గురించి ఒక చిన్న వ్యాసము కొన్నేళ్ల క్రితట ఈస్ట్ వెస్ట్ అనే పత్రికలో వచ్చింది, అక్కడ చదివాను అని చెప్తారండి. అప్పుడు అమియా అంటది, ఆవిడని నేను కూడా దర్శించుకున్నాను. ఆవిడేంటంటే ఆ మధ్యలో మా ఊరు జంషెడ్పూర్ వచ్చారు. అక్కడికి ఎందుకు వచ్చారంటే, ఆవిడ ఒక శిష్యుడి విన్నపాన్ని మన్నించి ఈ ఆనందమయి మాత అవసాన దశలో ఉన్న అతని దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన మంచం దగ్గర ఆవిడ నిలబడ్డారు. నిలబడి ఏం చేశారంటే, ఆయన నుదుటి మీద చేయేస్తారండి. వేయంగానే ఆయన మరణ వేదన అంతమైపోయింది. వెంటనే జబ్బు మాయమైపోయింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడటం మొదలైపోయింది. ఆయనకి చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి ఆ శిష్యుడికి అని చెప్పారనమాట. తర్వాత ఏంటంటే, కొన్నాళ్ల తర్వాత ఈ ఆనందమయ్యి ఏం చేస్తారంటే కలకత్తా వస్తారండి. అంటే ఇలా వీళ్ళు మాట్లాడుకున్న కొన్ని రోజుల తర్వాత కలకత్తా వస్తారు. కలకత్తా వచ్చి అక్కడ ఎక్కడ ఉంటారంటే భవానీపేట అనే ఒక ప్లేస్ లో, భవానీపూర్ అనే ఒక కలకత్తాలోని ఒక ప్లేస్ లో ఒక శిష్యుడు ఇంట్లో బస చేసి ఉన్నారు, అంటే అక్కడికి వచ్చున్నారు శిష్యుడి దగ్గరికి అని చెప్పేసి గురువు గారికి తెలుస్తుంది. తెలియగానే ఆయనతో పాటు ఉండే శ్రీ రైట్ ఉంటారు కదా, అమెరికా నుంచి వీళ్ళతో వచ్చిన శిష్యులు, వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు కలకత్తాలో వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళి ఈ భవానీపూర్ వెళ్తారనమాట. వాళ్ళు తెచ్చుకున్న ఫోర్డ్ కార్ లోని వీళ్ళు వెళ్తారనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ ఆ వీధి దగ్గరికి, భవానీపూర్ పేట వీధి దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఒక అసాధారణమైన దృశ్యం అక్కడ కనిపిస్తుంది. అప్పటికే ఆనందమయి మాత ఏంటంటే టాప్ లేని ఒక కారులో నిలబడి ఉంటారనమాట. ఆవిడ బయలుదేరటానికి సిద్ధంగా ఉంటారన్నమాట, వెళ్ళిపోవటానికి రెడీ అయిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఫోర్డ్ కార్ని కొంచెం దూరంగా ఆపేసి ఆ ప్రశాంతంగా ఉన్న ఆ జన సమూహంలోకి ఇద్దరు వెళ్తారనమాట. ఈ శ్రీ రైతు గురువు గారు ఇద్దరు వెళ్తారు. వెళ్ళంగానే ఆవిడ ఆ సాధ్వి వీళ్ళ వైపు చూస్తుంది అనమాట. దిగేసి వెంటనే కారు దిగేసి వచ్చేస్తారు అన్నమాట. వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఇంకా బెంగాలీలు ఏమంటారంటే, బాబా వచ్చేసావా అని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఆనందంతో ఆయన మెడ చుట్టూ చేతులు వేసేసి ఆయన భుజం మీద తలవాల్చుకుంటారంట ఆవిడ. అంటే అట్లా ఆ సాధ్వి ఎవరో నాకు తెలియదు అని చెప్తారు కదా, దాన్ని అలా చూసేసి ఈ అసాధారణమైన ఈ స్వాగతానికి ఈ శ్రీ రైట్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఆనందిస్తూ ఉన్నాడు బ్రహ్మాండంగా ఈ దృశ్యాన్ని చూసి అంటారు. అక్కడే అదే విధంగా ఆమె దగ్గర ఉన్న వందల మంది శిష్యులు కూడా రవంత ఆశ్చర్యంతో ఆప్యాయంగా ఉన్నటువంటి ఆ సమాగమాన్ని వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది అనమాట, ఆ సాధ్వి చాలా ఉన్నత సమాధి స్థితిలో ఉంది అని నాకు తక్షణమే అనిపించింది.
ఆమె స్త్రీ అన్న బాహ్య దేహం మీద స్పృహ కూడా ఆమెకి లేదు. లేకుండా తాను మార్పు లేని ఆత్మని అని ఆమెకి అర్థమైంది అని చెప్పేసి చెప్తారనమాట. ఆమె తర్వాత అదే ఆత్మస్థితిలో ఉండేసి ఆ స్థాయి నుంచి ఆమె మరో దైవ భక్తుడిని ఆనందంగా పలకరిస్తోంది అని చెప్పి నాకు అర్థమైంది అంటారు. అప్పుడు ఆవిడ ఆయన చేయి పట్టుకొని తన కారు దగ్గరికి తీసుకెళ్తారనమాట. పరమహంస యోగానంద తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన ఏమంటారంటే, ఆనందమయ్యమ్మ మీ ప్రయాణానికి ఆలస్యం అవుతుంది. అంటే వీళ్ళు వెళ్ళటానికి రెడీగా ఉన్నప్పుడు కదా వెళ్ళారు. అందుకని మీ ప్రయాణానికి ఆలస్యం అవుతుంది కదా అంటారనమాట. అనంగానే ఆవిడ ఏమంటారంటే, బాబా బాబా అంటే ఫాదర్ అని తండ్రి అట్లా. బాబా కొన్ని యుగాల తర్వాత మళ్ళీ ఈ జన్మల్లో మొదటిసారిగా నిన్ను కలుసుకున్నాను. అప్పుడే వెళ్ళిపోకు అని చెప్పి. అంటే ఆమె ఎన్నో జన్మల్లో వీళ్ళిద్దరి మధ్యలో ఒక సాన్నిహిత్యం ఉండి ఉంటుందన్నమాట. ఆ అందుకని చెప్పి ఆవిడ అట్లా అంటారు. కాసేపు వీళ్ళిద్దరూ కారులో వెనక సీట్లో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆవిడ వెంటనే ఒక నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె యొక్క సుందర నయనాలు అంటే అందంగా ఉన్న ఆమె కళ్ళు అర్ధనిమిత నేత్రాలైపోయి అంటే కొంచెం మూసుకుపోతాయి అన్నమాట కొద్దిగా. తర్వాత ఊర్ధ్వలోకాల ముఖంగా నిలకడగా నిలిచిపోతాయి అన్నమాట. అంటే ఆమె నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆమె సమీప దూరాల్లోని ఆంతరిక స్వర్గరాజ్యంలోకి చూస్తున్నాయి అవి. అంటే ఆమె తన లోపల ఉన్నటువంటి ఆంతరిక ఆమ్, లోకంలోకి వెళ్ళిపోయారనమాట ఆవిడ. అప్పుడు ఇంకా అక్కడ ఉన్న భక్తులందరూ కూడా జై జయ జగజ్జనని అని చెప్పేసి చిన్నగా మెల్లగా జోహార్లు పలుకుతారనమాట. తర్వాత నేను ఎంతో మంది భారతదేశంలో దైవ సాక్షాత్కారం పొందిన పురుషుల్ని చాలా మందిని చూశాను. కానీ ఇటువంటి ఉన్నత స్థితిని అందుకున్నటువంటి ఇట్లాంటి సాధ్విని అంటే లేడీని ఎవరిని నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పేసి ఆయన అంటారు. ఆవిడ మొహం చాలా కోమలంగా ఉంది, అనిర్వచనమైన ఆనందంతో మెరుస్తూ ఉంది అంటారనమాట. అందుకే ఆమెకి ఆనందమయ మాత అనే పేరు వచ్చి ఉంటుంది అని చెప్పేసి అంటారనమాట. ఆ తర్వాత ఆ ఆవిడ జుట్టు ఏంటంటే బాగా పొడవు నల్లటి జుట్టు అన్నమాట. ఆవిడ ముసుగేసుకోలేదు కానీ నార్మల్ గా ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఎప్పుడూ తెరుచుకొని ఉండే ఆమె జ్ఞాన నేత్రం ఎప్పుడు ఆవిడకు తెరుచుకొని ఉంటుంది. ఆ జ్ఞాన నేత్రానికి గుర్తుగా ఆమె నుదుటి మీద ఎర్రటి బొట్టు ఉంది. ఆవిడ కాకపోతే ఆవిడ మొహం కానీ ఆవిడ కాళ్ళు కానీ చేతులు కానీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కానీ అవి ఆవిడ ఫిజికల్ స్ట్రక్చర్ ఏంటంటే ఆవిడకున్న ఆధ్యాత్మిక పరిణామానికి అంటే ఆధ్యాత్మిక స్థితికి వ్యతిరేకంగా ఉంది. ఆవిడ ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. ఫిజికల్ గా మాత్రం చిన్న చిన్న చేతులు కాళ్ళు అట్లా చిన్నగా ఉన్నారనమాట. ఆ తర్వాత ఆవిడ అట్లాగే సమాధి స్థితిలో ఉన్నప్పుడు పక్కనున్న శిష్యురాలని ఈయన కొన్ని క్వశ్చన్లు అడుగుతారు అనమాట. అంటే ఆవిడతో మాట్లాడతారు, అంటే ఈవిడ గురించి తెలుసుకుంటారు. ఆవిడ ఇంకా ఈ ఈ సందర్భంలో ఆవిడ ఏం చెప్తుందంటే ఆ శిష్యురాలు ఆనందమయ మాతకి భారతదేశంలో విరివిగా ప్రయాణాలు చేస్తారు ఆవిడకి అనేక ప్రాంతాల్లో వందల కొద్ది శిష్యులు ఉన్నారు ఆ అని చెప్తుంది అనమాట. ఆవిడ ఎంతో సాహసం చేసిన ప్రయత్నాల వల్ల అనేక రకమైన సంఘ సంస్కరణలు చాలా వచ్చాయి. ఆవిడ బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ కులానికి చెందిన ఆవిడ, కానీ అయినప్పటికీ ఆవిడ ఏమి కుల మత భేదాలు అవి పాటించరు. ఆవిడకి జరగవలసిన సదుపాయాలు అంటే ఆవిడకి ఏం కావాలన్నదంతా మేము కొంతమంది ఆవిడతో పాటు ఉండి ప్రయాణం చేస్తూ చూసుకుంటా ఉంటాము. అంటే ఆవిడకి ఒంటి మీద అయితే ఏమి ధ్యాసే ఉండదు ఆవిడకి. మేము ఆవిడని తల్లిలాగా చాకాల్సి వస్తుంది. ఆవిడ ఎవరు పెట్టినా అన్నం ఎవరు పెట్టకపోతే అన్నం తింటారంట. అదే విధంగా అడగను కూడా అడగరంట. పెట్టమని అడగరు, పెట్టకపోయినా ఎవరు పెట్టకపోతే ఏమీ తినరు. ఆవిడ ముందు అన్నం పెట్టినా కూడా ముట్టుకోరంట. అంటే ఇంకా ఆవిడ అదృశ్యమైపోకుండా అంటే ఆవిడ శరీరం ఏమి తినకపోతే ఇంకా ఆవిడ ఏమైపోతారో అన్న దాంతో ఈ శిష్యురాళ్ళందరూ మేమే మా చేతులతో తినిపిస్తాము అని చెప్పేసి చెప్పారన్నమాట. ఆ తర్వాత ఒక్కొక్కసారి అంటే ఆవిడ తరచూ చాలా కొన్ని రోజుల పాటు దివ్య సమాధిలో ఉండిపోతారు. ఊపిరే ఆడదంట. అది ఊపిరి ఆడటమే అరుదుగా ఉంటుందంట ఆ దివ్య సమాధిలో. కళ్ళు రెప్పలు కూడా వాలకుండా ఉండిపోతాయి. అంటే కళ్ళు తెరుచుకొని ఆవిడ జ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. ఆయన ముఖ్య శిష్యుల్లో ఒకళ్ళు ఎవరంటే ఆయన భర్త ఆమెకి ఒక ముఖ్యమైన శిష్యుడు. ఆయన చాలా ఏళ్ల కిందట వాళ్ళకి పెళ్ళైనప్పటి నుంచి ఆయన మౌన వ్రతంలోనే ఉన్నారట. అప్పటి నుంచి పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత మౌన వ్రతంలో ఉన్నారనమాట. అట్లా అని చెప్పేసి ఆయన్ని కూడా అక్కడ ఉన్న శిష్యుల గుంపుల్లో చూపిస్తారనమాట. ఆయన ఎంతో పొడగాటి జుట్టు ఉండేసి గుబురు గడ్డం ఉండేసి విశాలమైన భుజాలతో చక్కటి అంగసౌష్ఠవంతో ఉన్న ఒక ఆయన్ని చూపించారనమాట. ఆయన వాళ్ళ భర్త అని చెప్పేసి ఆయన గుంపు మధ్యలో ప్రశాంతంగా నిలబడి ఉన్నారంట. ఆయన ఎంతో భక్తి తత్పరత చూపించే శిష్యుల మాదిరిగా చేతులు జోడించుకొని నిలబడి ఉన్నారు.
అంత అంత ఆవిడ ఇంకా నిశ్చల సమాధి స్థితిలోకి నుంచి ఈ అనంత ఆనంద సాగరంలో ఒకసారి మునిగేసి మళ్ళీ రిజువనేట్ అయిపోయేసి ఈ ఆనంద మాత ఈ భౌతిక ప్రపంచం మీద భౌతికం ప్రపంచంలోకి వస్తారనమాట. వచ్చేసి ఆవిడేమంటారంటే, బాబా ఆమ్, నువ్వెక్కడ బస్ చేసావో చెప్పు అని చెప్పేసి ఎంతో స్పష్టంగా శ్రావ్యంగా ఉంటుందంట ఆవిడ గొంతు. అలానే అడుగుతారు. అడిగితే, అమ్మ నేను ప్రస్తుతం కలకత్తాలోనూ రాంచీలోనూ ఉంటాను, కానీ త్వరలో నేను తిరిగి అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తారు. అడగంగానే అమెరికానా అని అడుగుతుందన్నమాట. అవునమ్మా, ఆధ్యాత్మిక అన్వేషణ సాగించే వాళ్ళు భారతీయ సాధ్యమణులను కూడా ఎంతో చిత్తశుద్ధితో మెచ్చుకుంటారు. నువ్వు కూడా వస్తావా అమెరికా అని అడుగుతారు అనమాట. అడిగితే, బాబా తీసుకెళ్తే వస్తాను అని చెప్పేసి, అంటే భగవంతుడు తీసుకెళ్తే వస్తాను అని చెప్పేసి అంటుందన్నమాట. ఆ, ఆనందమయ్యమ్మ అనంగానే అక్కడ ఉన్న శిష్యులందరూ గాబరా పడిపోతారు అనమాట. అంటే ఈవిడ మీద ఆధారపడి ఆవిడతో తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు, ఆవిడని వదిలి ఉండరు వాళ్ళు. అప్పుడు ఇంకా వెంటనే ఒక శిష్యులు ఏమంటారంటే, మేము 20 మందికి పైగా ఎప్పుడూ ఆనందమయ మాతతో ప్రయాణం చేస్తూ ఉంటాము అని చెప్పేసి చాలా దృఢంగా చెప్పేసి, ఆవిడ లేనిదే మేము బతకలేము, ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడికి మేము వెళ్ళవలసిందే అంటారు అనమాట. ఇంకా అట్లా వీళ్ళందరినీ 20 మందిని తీసుకెళ్ళాలి అని అంటే చాలా ఖర్చులు, ఆ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నది కదా అమెరికా వెళ్ళాలంటే. సరే, ఇంకా మనసులో కొంచెం తీసుకెళ్లాలని అనిపిస్తున్నా ఇంకా ఆలోచనలు నేను విరమించుకున్నాను అని చెప్తారు అన్నమాట గురువు గారు. అప్పుడు ఇంకా మళ్ళీ ఏమంటారంటే, కనీసం రాంచి అయినా రామ్మా నువ్వు, మీ శిష్యులతో కలిపి అని చెప్పేసి అంటే ఆ సెలవు తీసుకునేటప్పుడు అలా చెప్తారనమాట. ఆవిడ దగ్గర సెలవు తీసుకునేటప్పుడు కనీసం రాంచి అయినా రావాలమ్మా శిష్యులతో అని చెప్తారు. నువ్వే ఒక దివ్య శిష్యు, అందువల్ల విశ్వవిద్యాలయం ఉన్న పిల్లల్ని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు అని చెప్పి చెప్తారు. అనగానే ఆమె ఏమంటదంటే, బాబా ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు సంతోషంగా వస్తాను అని చెప్పేసి, అంటే ఆ భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు నేను చేస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత కొంతకాలానికి మన రాంచీ విశ్వవిద్యాలయానికి ఆనందమహిమ వెళ్తారనమాట. ఆ ఆ వెళ్ళిన టైంలో ఆ సందర్భంలో అంతా పండుగ కళ వచ్చేసిందంట ఆ రాంచీ విశ్వవిద్యాలయానికి. జనరల్ గా అక్కడ ఉండే పిల్లలు కదా వాళ్ళందరూ, వాళ్ళకి ఏంటంటే ఏ రోజున పండగ అట్లా వస్తే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. పండగ ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయని, ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి పాఠాలు ఉండవు. గంటల గంటలు ఎడతెరిపి లేకుండా సంగీతము, అంటే ఈ భగవత్ సంగీతం ఉంటుంది. దానికి తోడు మంచి విందు కూడా ఉంటుంది, దానికి రసపట్టుగా ఒక మంచి విందు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టము అంటారు. ఆవిడ గుమ్మంలోకి వచ్చినప్పుడు, విద్యాలయ ద్వారంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆ నినాదాలు చేస్తారనమాట. జై ఆనంద మై మాతాకి జై అని చెప్పేసి చాలా మంచిగా వీళ్ళందరూ నినాదాలు చేస్తారనమాట. ఆ టైంలో వీళ్ళు బంతిపూల వాన, అంటే బంతిపూలను చల్లుతారనమాట. బంతి రేకులని, తాళాలు, చప్పుళ్ళు, నిండుగా పూరించిన శంఖాలు, మధ్యల మోతలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఆవిడ వచ్చిన టైంలో. అప్పుడు ఆమె ఆనందమయ మాత ఎంతో చిరునవ్వులు చెందిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ విజయాలయ భూమిలో హాయిగా తిరిగారంట. అటు ఇటు మొత్తం అంతా తిరుగుతారనమాట. తర్వాత అంటే ఆవిడ ఎప్పుడు కూడా హృదయంలో ఎక్కడికి తీసుకోగలిగే స్వర్గాన్ని నిలుపుకొని సంచరిస్తూ ఉంటారు. అంటే ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ ఆనందంగా ఉంటారన్నమాట. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఎవరికైనా ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడికైనా మనము అంటే మనలో మనం ఒక ఆనంద స్థితిని తయారు చేసుకోవాలి. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా హృదయంలో స్వర్గాన్ని నిలుపుకొని సంచరిస్తూ ఉంటారు అని చెప్తారన్నమాట. ఆ ఆనంద స్థితిలోనే ఆవిడ ఉంటారు. ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వాళ్ళని ఏమీ చేయలేవు కదా, అట్లా అన్నమాట. అప్పుడు ఇక్కడ ఏమంటుందంటే తర్వాత ఆనందమయ మాత ఏమంటుందంటే, ఆ ప్రధాన భవనంలోకి తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ అందంగా ఉంది అని చెప్పేసి ఆమె ఎంతో దయతో ఆ మాటలు అన్నారంట. ఆ లోపలికి వెళ్ళాక ఆ పసిపాపలా చిరునవ్వు నవ్వుతూ పక్కన కూర్చున్నారంట, గురుగారి పక్కన కూర్చున్నప్పుడు. అప్పుడు అంటారు, ఆవిడ ఎవరినైనా సరే పక్కన కూర్చున్నప్పుడు ఏంటంటే, ఆవిడ ప్రేమాస్పదులైన, అంటే ఎవరికైనా ఇష్టమైన ప్రేమ చూపించే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికంటే ఆవిడే చాలా అతి దగ్గర అన్న ఫీలింగ్ వచ్చేట్టుగా అనిపిస్తుంది అనిపించేట్టుగా ఆవిడ చేస్తారనమాట. అయితే ఆవిడ చుట్టూ అలా అని చెప్పేసి ఆవిడ దగ్గరగా ఉంటారు, కానీ మళ్ళీ ఎంతో దూరంగా ఉన్నట్లే ఉంటారన్నమాట. ఒక ఏదో తెలియని దూరం ఆవిడ చుట్టూ ఆవహించినట్టుగా కూడా ఉంటుందన్నమాట. అప్పుడు గురుగారు ఏమంటారంటే, భగవత్ స్వరూపం భగవత్ స్వరూపమైన ఈ సర్వవ్యాపకంలో ఇట్లాంటి విరుద్ధమైన ఏర్పాట్లన్నీ ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. అట్లా వచ్చినప్పుడు ఇంకా ఆయన ఏమంటారంటే, అమ్మ మీ జీవితాన్ని గురించి నాకు కొంచెం చెప్పమ్మా అని అడుగుతారు. అడిగితే అదంతా బాబాకు తెలుసు అదంతా, మళ్ళీ ఎందుకు చెప్పటమా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఇంకా అంటే ఆవిడకి ఏంటంటే తన జీవితం, ఈ చిన్న జీవితంలో
గురించి పెద్దంత ఏం లేదు. ఇది చెప్పాలా? ఏముంది చెప్పటానికి అన్న భావము అందులో స్పష్టమవుతుందనమాట. మళ్ళీ అడుగుతారు ఇలా. అమ్మా ఇట్లా జీవితం చెప్పమని మళ్ళీ అడిగి మనవి చేసుకుంటారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, బాబా చెప్పటానికైతే అట్టే ఏం లేదు అని చెప్పేసి ఆవిడ చేతులతో చూపిస్తారనమాట. ఏమి లేదు అని చెప్పేసి చూపిస్తారు. కాకపోతే నా చేతన అంటే నాలో ఉండే ఆత్మ ఎప్పుడు కూడా ఈ తాత్కాలిక శరీరంతో ముడిపడి లేదు. ఈ ఆత్మ ఎప్పుడు ఈ శరీరంతో ముడిపడైతే లేదు. నేను ఈ భూమి మీదకి రాకముందైతే ఎట్లా ఒక ఒక అంటే ఏదైతే ఉన్నానో అదే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఉన్నాను, పెరిగినప్పుడు ఉన్నాను. అదే నేను నా పుట్టింటి వాళ్ళు ఈ శరీరానికి పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా నేను అట్లాగే ఉన్నాను. ఇప్పుడు నేను మీ ఎదుట ఉన్నాను. అదే నేనుగానే ఉన్నాను. అనంత విశ్వంలో నా చుట్టూ ఉన్న ఈ సృష్టి నర్తన మారినప్పుడు అంటే నేను ఈ లోకం నుంచి వేరే లోకానికి వెళ్ళినప్పుడు కూడా నేను దాన్ని అంటే ఎక్కడ కూడా మార్పు చెందని ఆత్మని అంటే ఆమె ఆత్మస్థితిలో అంత డీప్ గా స్టిక్ అయి ఉన్నారనమాట. అంటే అంత డీప్ గా ఆమె నిలబడి ఉన్నారు. ఆత్మిక స్థితిలో ఉంటారన్నమాట ఆవిడ. ఆ, తర్వాత మళ్ళీ అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అక్కడే ఆమె ధ్యాన స్థితిలో ఉంటారన్నమాట. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆమె శరీరం ఏంటంటే రాయిలా కదలకుండా అయిపోయిందంట. ఆ తర్వాత అయిపోయి ఆమె ఎప్పుడు తనని పిలుస్తుండే లోకాలకు పరుగు తీస్తుంది. అంటే ఆమె ఆ అంతరంగిక తన లోకాలలోకి ఆమె వెళ్ళిపోయిందన్నమాట. అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆ కళ్ళు కళ్ళన్నీ కూడా నిర్జీవంగా తేజోవిహీనంగా అయిపోయాయంట. అదంటే అది గురుగారు ఏమంటారంటే సాధువులు తమ చేతనను అంటే తమ ఆత్మను భౌతిక శరీరం నుంచి తీసేస్తున్నప్పుడు తరచూ అలాగే అనిపిస్తూ ఉంటుంది ఏ సాధువుకైనా కూడా అంటారు. అప్పుడు ఆ శరీరం ఎలా ఉంటుందంటే ఆత్మరహితమైన మట్టి ముద్దలాగా ఉంటుంది. అంతకు మించి అదేమీ కాదు. అంటే ఆత్మ లేదు అందులో. అది కళా విహీనంగా ఉండొచ్చు అనమాట. అట్లాంటి నిశ్చల సమాధి స్థితుల్లో. ఆ తర్వాత గురువుగారు కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు అలాగే ఒక గంట సేపు ఇద్దరు కూడా నిశ్చల సమాధి స్థితిలో కూర్చొని ఉండిపోతారు. అప్పుడు ఆమె చిన్న హాసరేఖతో ఈ ఈ లోకానికి వస్తారు అనమాట. ఆనందమహిమ వచ్చేసి అప్పుడు ఇంకా ఏమేమి అడుగుతారంటే ఆనందమహిమ దయించి నాతో పాటు తోటలోకి రండి, రైట్ గారు ఫోటోలు తీసుకుంటారు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే అలాగే బాబా నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అక్కడ ఆ తోటలోకి వెళ్ళి ఫోటోలు తీసుకోవటానికి నిలబడతారు అన్నమాట. అట్లా నిలబడ్డప్పుడు కూడా ఆమె కళ్ళల్లో మార్పు లేని దివ్య తేజస్సు అలాగే ఉండిపోయిందంట. అంత అంత తేజస్సు ఆ అమ్మ మొహంలో ఉండిపోయిందంట. తర్వాత భోజనానికి వేళవుతుంది. భోజనానికి వేళయిన తర్వాత ఆ ఈ ఆనందమయము ఒక గొంగడు మీద కూర్చుంటారు అన్నమాట. తన దగ్గర ఉన్న ఒక గొంగడి మీద కూర్చుంటారు. అట్లాగే ఆ పక్కనే ఒక శిష్యురాలు కూడా ఆమెకు అన్నం తినిపించడానికి కూర్చుంటారు. అంటే ఆవిడ అన్నం కూడా తినదు అనమాట. అప్పుడు ఇంకా పసిపిల్ల మాదిరిగా ఆ శిష్యురాలకి నోటికి అన్నం ముద్ద అనిపిస్తే ఎంతో అనుకోగా ఆమె తిన్నారంట. అంటే ఇంకా అంత అంటే ఆ ఫుడ్ మీద కూడా ఆమెకంత ధ్యాస ఉండదన్నమాట. ఇంకా అదే విధంగా తినేటప్పుడు కూడా కూరలు తింటున్నా మిఠాయిలు తింటున్నా ఆమెకేం పెద్దంత తేడా అయితే ఏం లేదని నాకు స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ఆమెకి ఈ భౌతికమైన వీటి మీద ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఆత్మిక స్థితిలో ఉంటారనమాట. ఆత్మిక స్థితిలో ఉండి ఆ పరమాత్మతో అనుసంధానమై ఉంటారనమాట. ఆ పూర్ణాత్మతో అనుసంధానమై ఉంటారు. అది మళ్ళీ పొద్దు కుంకుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆవిడ తన బృందంతో బయలుదేరుతారు. అంటే ఇంకా వెళ్ళిపోవటానికి రెడీ అయిపోతారు. అంటే ఆ ఒక్కరోజే ఉంటారు. ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే మళ్ళీ వీళ్ళు గులాబీ రేకులు ఆవిడ మీద వెళ్ళేటప్పుడు చల్లుతారు అనమాట. చల్లుతూ ఉన్నప్పుడు ఆ పసివాళ్ళని ఆవిడ దీవిస్తూ ఆ చేతులు చేతులెత్తి దీవిస్తారు అనమాట. అట్లా ఆవిడ దీవిస్తున్నప్పుడు ఆ పిల్లల మొహాల్లో ఆవిడ అనాయాసంగా మెలుకొల్పుతుంది. అంటే ఆవిడ ఇప్పుడు ఎవరైనా మనకి ప్రశాంతంగా ఉన్నారనుకోండి, మనకు కూడా మంచి ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా ప్రేమగా ఉంటే మనకు కూడా ప్రేమ పూర్వకమైన వస్తుంది కదా. ఆవిడ ఎంతో శక్తివంతమైన వ్యక్తి కాబట్టి ఆవిడ ఎంతో అనాయాసంగా ఆ పిల్లల్లో ఆప్యాయతని తెప్పించారనమాట. ఆ ఆప్యాయత వాళ్ళల్లో మెరుస్తూ కనిపించింది అని చెప్పేసి అంటారు. తర్వాత ఇంకా ఒకసారి క్రీస్తు ఆవిడ జీవితం ఏంటంటే అంటే ఒక మహనీయులు చెప్పిన వేలోనే నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే క్రీస్తు ఏమంటారంటే నీ ప్రభువును నువ్వు అంటే భగవంతుడు నీ ప్రభువును నువ్వు సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ మనసుతో, సంపూర్ణ బలంతో ప్రేమించాలి. అంటే భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే సంపూర్ణ హృదయంతో.
ఇంకంటే ఇంకా మధ్యలో ఇంకా అనుమానాలు కానీ, లేకపోతే ఇంకా ఉన్నారా? లేదా? లేకపోతే అసలు జరుగుతుందా? జరగదా? అట్లా ఏం సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆత్మతో అంటే ఆత్మ స్థితిలో ఉండి నేను ఆత్మ, ఆయన పూర్ణాత్మ. అట్లా ఆత్మ స్థితిలో సంపూర్ణంగా ఉండాలన్నమాట. అదే విధంగా సంపూర్ణ మనసుతో కూడా అంటే రకరకాల పిచ్చి పిచ్చి మనసు అంటే ఆలోచనలకు నిలయం కాబట్టి అలాంటి రకరకాల ఆలోచనలు లేకుండా ఒకే భగవంతుడు మీదే ఆలోచనలన్నమాట. ఒకే రకమైన ఆలోచనలతో అదే విధంగా సంపూర్ణ బలంతో అంటే మనలో ఉన్న అన్ని సర్వశక్తులని ఉపయోగించి భగవంతుడిని ప్రేమించాలి అని చెప్పేసి క్రీస్తు ఇచ్చిన మొదటి ఆజ్ఞ అన్నమాట ఇది. మొట్టమొదటి ఆజ్ఞ క్రీస్తు ఆయన శిష్యులకి ఇచ్చిందన్నమాట. అంటే అది ఫస్ట్ కమాండ్మెంట్ లాంటిది. అట్లాగే అట్లాంటి జీవితాన్నే ఈమె గడిపారు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఎందుకంటే ఆమె తనకున్నటువంటి అల్పమైన అనుబంధాలన్నీ కూడా తెంచేసుకొని ఒక్క భగవంతుడికే విధేయతను చూపించారు. ఎందుకంటే భర్తని కూడా చూడండి ఒక శిష్యుడిలాగే ఉన్నారు ఆయన. అదే విధంగా ఏమి ఫుడ్ ఇంకేమీ ఉండదు ఆమెకి. తన అన్ని ధ్యాసల్లో తన ఇంకా భౌతికమైన విషయాలలో ఉండదు, రిలేషన్స్ లో ఉండదు, ఇంకా ఏమీ ఉండదు అన్నమాట. అన్నిటినీ ఆమె అనుబంధాలన్నింటినీ తెచ్చుకొని ఆ ప్రభువుకి అంటే భగవంతుడికి మాత్రమే ఆమె విధేయతను చూపిస్తూ ఉంటుంది. అదే విధంగా పసిపాపలాగా చిన్న పిల్లలాగా ఉండి ఆ అంత అంటే అంత ప్యూర్ గా ఉండేసి భగవంతుడితో ఐక్య స్థితిలో ఉండటం ఎట్లాగూ అన్నది ఆమె ఆ ఎంతో గొప్ప స్థితిని ఆమె సాధించుకుంది అనమాట. ఆ సాధించుకునేటప్పుడు కూడా ఈమె అందరు పండితులందరూ ఎట్లా ఉంటారు ఎంతో దానికి తర్కం అనమాట. అంటే ఆఖరికి వెంట్రుకని చీల్చేంత వెంట్రుక వాసిలో ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఈమె ఎంతో సునిశ్చితమైనటువంటి విశ్వాసంతో ఆమె ఇట్లాంటి స్థితిని సాధించారు. క్రీస్తు చెప్పినటువంటి అంత గొప్ప స్థితిని ఈమె సాధించారు అని చెప్పేసి చెప్తారన్నమాట. అట్లాగే మనం ఏంటి మామూలు మనుషులు ఎట్లా ఉంటారంటే లక్షల విషయాల్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఆ లక్షల విషయాలన్నీ ఏంటంటే మనలో ఉన్నటువంటి సరళత్వాన్ని అంటే శుద్ధతని అవి పొగచూరేట్టు చేస్తాయన్నమాట. పొగచూరేట్టు చేసి ఇంకా అసలైన శుద్ధతని మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. ఈ రకరకాల విషయాలలో మునిగిపోయేసి భౌతిక విషయాలలో తనలో ఉన్నటువంటి ఆ శుద్ధతని మర్చిపోతున్నాడు భగవంతుడు. అదే విధంగా దేవుడి పట్ల ఉన్న అనన్యమైన ప్రేమని తిరస్కరించి అనన్యమైన ప్రేమని ఉండాల్సిన అనన్యమైన ప్రేమ లేకుండా మనమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అట్లాగే ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ ఏంటి బాహ్యమైన ఔదార్యాల పట్ల ఆడంబరమైన ఆధారంతో అంటే ఏంటి వేరే వేరే వాళ్ళకి భోజనాలు పెడుతున్నాము, లేకపోతే వేరే వాళ్ళకి సేవ చేస్తున్నామనో ఏదో ఒకటి అట్లాంటి ఆడంబరమైన విషయాలతో తమలో ఉన్నటువంటి నాస్తికత్వం అంటే భగవంతుడిని ప్రేమించడం అనేది ఆస్తికత్వం అయితే ఇట్లా ఏదో మానవుల్ని చేస్తున్నాము, మానవ సేవ చేస్తున్నాము అని చెప్పేసి అట్లాంటి విషయాలలో నాస్తికత్వాన్ని కప్పేసుకుంటున్నారు అన్నమాట. ఇట్లాంటి ఆడంబరాలతో ఔదార్యాలతో తనలో ఉన్నటువంటి నాస్తికత్వాన్ని కప్పేసుకుంటున్నారు. ఇదే దేవుడి సేవ అన్నట్టు. కానీ మామూలుగా ఏంటంటే కాకపోతే ఇవి మానవ దృష్టితో చేసే ఉపకారాలు. అవి మనిషిని ఏంటంటే కొంచెం సేపు అయినా సరే తన స్వార్థం నుంచి మళ్ళిస్తాయి. మంచిదే అది. అంటే వేరే వాళ్ళకి మానవుడికి మానవతా దృష్టితో కనుక మనము ఉపకారాలు, సేవలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా మనకి మనిషిని ఏంటంటే తన మీద నుంచి ఇతరుల మీదకి దృష్టిని మళ్ళించి తనలో ఉన్న స్వార్థాన్ని కొంత తగ్గిస్తాయి. కానీ అవేంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ప్రధాన బాధ్యత నుంచి మనిషిని విముక్తి ప్రసాదించు. ప్రధాని బాధ్యత ఏంటి? మనము సంపూర్ణ హృదయంతో, సంపూర్ణమైన మనసుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణ బలంతో భగవంతుడిని ప్రేమించాలి. అట్లా దాన్ని మాత్రమే ఇది ఫుల్ఫిల్ చేయదు. ఈ మానవత దృష్టితో చేసే ఈ ఉపకారాలు అవన్నీ చేయవు అని చెప్పేసి చెప్తారు. అట్లాంటి కమాండ్మెంట్ నుంచి మాత్రం మనకి విముక్తిని ప్రసాదించవు అని చెప్తారు. ఇంకా ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి అన్నది మన మామూలు కర్తవ్యం కూడా. ఎందుకంటే మనము ఆయన ఏకైక సంరక్షకుడు మనకి. అదే విధంగా ఆయన ఉచితంగా ఇచ్చిన గాలిని మనం పీల్చుకున్న తొలి ఊపిరిగా మనం తీసుకున్నప్పుడే మనకి ఆ బాధ్యత ఉంది. అంటే ఆయన నుంచి మనం అన్ని తీసుకుంటున్నాం. అంటే మొదటి స్టార్టింగ్ ఎక్కడ మనం తీసుకుని ఊపిరి దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అట్లా మనం ఊపిరి తీసుకున్నప్పుడే స్టార్ట్ అయినటువంటి బాధ్యత మనము భగవంతుడిని ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఉండటం, ప్రేమించటం అన్నది అది మన బాధ్యత అని చెప్పేసి చెప్తారు అనమాట.
ఆ తర్వాత అట్లాగే ఆవిడ రాంచి అంటే దాన్ని ఈ మాతాజీ ఈ ఆనందమహిమ కంప్లీట్ గా చేస్తున్నారు. ఆమె అన్ని బంధాలకి ఈ భౌతిక ప్రపంచానికి ఎప్పుడూ దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడూ ఆత్మిక స్థితిలోనే ఉంటున్నారు. ఆవిడ గుర్తు కూడా లేదు. తన జీవితం అంటే తను ఎప్పుడు పుట్టినా, పెరిగినా, పెళ్లి చేసుకున్నా, లేకపోతే నెక్స్ట్ చనిపోయినా సరే నేను అదే వ్యక్తిని, ఎదురుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే వ్యక్తిని, అదే ఆత్మని అనే చెప్తా ఉన్నారు. ఎప్పుడు తన కళ్ళెప్పుడు ఆ ఆత్మిక స్థితిలోనే, ఆ సమాధి స్థితిలో ఉంటూ ఉన్నాయి. అంటే ఆమె కంప్లీట్ గా ఈ యేసుక్రీస్తు చెప్పినటువంటి అట్లాంటి సిద్ధాంతాన్ని ఆమె ఆల్రెడీ ఫాలో అవుతూనే ఉన్నారనమాట. తర్వాత ఈ రాంచీ విద్యాలయం నుంచి ఇంకా ఆవిడ వెళ్ళిపోతారు కదా! ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సందర్భంలో కూడా అంటే ఇండియాలో గురువుగారు వచ్చే టైంకి ఇంకో సందర్భంలో కూడా ఆమెని కలుసుకునే అవకాశం కలుగుతుందనమాట. అదెప్పుడంటే కొన్ని నెలల తర్వాత, జరిగిన కొన్ని నెలల తర్వాత ఆవిడ శ్రీరాంపూర్ స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఆమె శిష్య బృందంతో ట్రైన్ ఎదురు చూస్తూ ఉంటుందనమాట. అప్పుడు గురువుగారు ఈమెని వెళ్లి కలుస్తారనమాట. కలిసినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, "బాబా నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే హిమాలయాలకు వెళ్ళటానికి ఆళ్ళ శిష్యులతో ఆమె ఆ రైల్వే స్టేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తదంటే, "కొందరు దయాపరులైన వాళ్ళు డెహ్రాడూన్‌లో మాకు ఆశ్రమం కట్టించారు." అంటే వీళ్ళకొక ఆశ్రమాన్ని కట్టిస్తారనమాట. ఇంకా ఆ ఆశ్రమంలో ఉండటానికి ఆమె శిష్యులు అందరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆవిడ బండెక్కుతున్నప్పుడు కానీ, ఆ గుంపుల మధ్యలో ఉన్నా కానీ, రైల్లో ఉన్నా కానీ, ఆవిడ ఏదైనా విందు ఆరగిస్తున్నా సరే, మౌనంగా కూర్చొనున్నా, అంటే మౌనంగా ఉన్నా, తింటున్నా, ఎక్కుతున్నా, రైల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఆమె కళ్ళు మాత్రం భగవంతుని మీద నుంచి మళ్ళేవి కావు, మళ్ళట్లేదు అని చెప్పేసి నేను గమనించాను. అని అవి అవి అట్లా చూసాక నేను చాలా ముగ్ధున్నయ్యాను. అంటే ఆమె ఎంత భగవంతుని అంటే ఎంత ఉన్నత స్థితిలో ఉండి భగవంతుడిని ఎప్పుడు ధ్యానిస్తూ ఉందన్నది నాకు అర్థమైంది అని చెప్తారు. తర్వాత ఆయనకి ఇప్పటికి కూడా అమేయమైన మాధుర్యం గల ఆమె కంఠస్వరం ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంది నాకు ఇప్పటికీ కూడా అని చెప్పి అంటారు. అప్పుడు ఆమె ఏమన్నట్లుగా అనిపిస్తుందంటే ఆయనకి, చూడు ఇప్పుడు ఎప్పుడు కూడా అంటే ఇవాళ ఎప్పుడు కూడా ఆ నిత్యాత్మతో అంటే నిత్యం ఉండేటువంటి ఆ పూర్ణాత్మతో ఏకమై ఉన్నాను. ఏకమై ఉండి నేను ఎప్పటిదాన్నే ఎప్పుడు ఉన్నాను నేను. అంటే పుట్టక ముందు ఉన్నాను, పుట్టాక ఉన్నాను, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఉన్నాను, పెరిగాక ఉన్నాను. అదే విధంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయి వేరే లోకాల్లో ఉన్నప్పుడు కూడా నేను అదే ఆత్మని అని ఆమె చెప్తున్నట్లుగా ఈయనకి వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు హ్మ్, మనం హ్మ్, ఈ ఈ చాప్టర్ లో గురువు గారు చెప్పింది. అంటే నెక్స్ట్ చాప్టర్ కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈ చిన్న చాప్టర్ తోని ఈసారి ముగిస్తున్నాను. ఇందులో మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మిక స్థితిలో ఎలా ఉండాలి అన్నది, ఆత్మిక స్థితిలో ఉండటం ఎంత ఇంపార్టెంట్ అన్నది. అదే విధంగా ఎప్పుడు కూడా మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మనమే మన పరిస్థితులకి ఎఫెక్ట్ అవ్వకుండా మనలో ఒక ప్రపంచాన్ని ఉంచుకోవాలి. అంటే ఎప్పుడు ఆ ఆనంద స్థితిలో, ఆ శాంతి స్థితిలో ఉండాలి అని చెప్పేసి తెలుస్తుంది. అదే విధంగా ఆత్మిక స్థితిలో ఉండి భగవంతుడితో అనుసంధానమై పూర్ణాత్మతో ఉండాలి అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ చాప్టర్ లో విషయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతో పేషెంట్ గా విన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.